రండన్నయ్య. ఆ, బాగున్నారా? నేను బాగున్నాను ఈశ్వరి, నువ్వు బాగున్నావా? బాగున్నానన్నయ్య. కూర్చోండి. ఉమ్. టీ తీసుకురమ్మంటారన్నయ్య? అదే అక్కర్లేదమ్మా, ముందు నువ్వు కూర్చో. చెప్పండి అన్నయ్య. ఇలా చూడు ఈశ్వరి, నేను దేని గురించి మాట్లాడడానికి వచ్చి నీకు బాగా తెలుసు. మన రాజాకి మన మాలతికి మంచి రోజు చూసి పెళ్లి చేసేద్దాం. నువ్వేమంటావు? అదేంటంటే అన్నయ్య, మరి ఏంటి నువ్వు అంతగా ఆలోచిస్తున్నావు? ఇప్పుడు రాజా మంచి పనికి వెళుతూ బాగా సంపాదిస్తున్నాడు కదా, మరి ఇంకేంటి? ఇలా చూడు, నువ్వు చెప్పావనే వాడు పనికి వెళ్ళేంత వరకు నేను వెయిట్ చేశాను. ఇంతకు మించి నేను ఎలా వెయిట్ చేయను? అది కాదన్నయ్య, తను మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత మాట్లాడదాం అనుకున్నాను. ఇలా చూడు ఈశ్వరి, నా అల్లుడు ఏ పనికి వెళ్ళకపోయినా సరే నా కూతుర్ని చాలా బాగా చూసుకుంటాడు. వాడి మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు ఆలోచించడం చూస్తుంటే అన్నయ్య అక్కర్లేదు, అన్నయ్య సంబంధం కూడా అక్కర్లేదు అన్నట్టుకుందే. అయ్యో అన్నయ్య, ఏంటిలా మాట్లాడుతున్నారు? రాజా మాలతి మన పిల్లలు. చిన్న వయసులోనే వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని మనం నిర్ణయించుకున్నాం కదా. సరే అన్నయ్య, నాకిష్టమే. అది మాట అంటే. నాకు తెలిసిన జ్యోతిష్యంతో వాళ్ళిద్దరి జాతకాలు బాగా పరిశీలించి చూశాను. ఇద్దరి జాతకాలు చాలా బాగున్నాయి. మనం మంచి రోజు చూసుకుని ముహూర్తాలు పెట్టుకుంటే పనులు మొదలు పెట్టొచ్చు. సరే అన్నయ్య, అప్పుడు మంచి టైం చూసి చెప్పన్నయ్య, వెంటనే చేసేద్దామన్నయ్య. నువ్వేం చెప్తావో నాకిష్టమే. అయితే నేను ఇంటికి వెళ్ళి ముందు ఈ విషయం మీ వదినతో చెప్తాను. తను సంతోషిస్తుంది, దానికంటే ఎక్కువగా మాలతి కూడా సంతోషిస్తుంది. సరే ఈశ్వరి, నేను బయలుదేరతాను. అన్నయ్య కాసేపు ఆగు. అలాగే మీ అల్లుడితో కూడా ఓ మాట చెప్పి వెళ్ళు, వాడు సంతోషిస్తాడు కదా. ఏంటి రాజా ఈరోజు పనికెళ్ళలేదా? ఇంట్లోనే ఉన్నాడా? వీక్లీ ఆఫ్ అంట, అందుకే ఇంట్లోనే ఉన్నాడు. అలాగా? మేల్కో ఉన్నాడా, నిద్రపోతున్నాడా? వాడెక్కడన్నయ్యా నిద్రపోతాడు, ఎవరో ఫ్రెండ్తో మాట్లాడుతూనే ఉంటాడు, లేదంటే ఓటీటీలో పిక్చర్ చూస్తూ ఉంటాడు. సరే ఉండు, నేను వెళ్ళి వాడిని తీసుకొస్తాను. సరే. మావయ్య, ఏంటి మావయ్య, ఎలా ఉన్నారు? బాగున్నాను అల్లుడు. ఏంటి అత్త మాలతి రాలేదా? లేదయ్యా, నేను పని మీద వచ్చాను. ఏంటి మావయ్య, అమ్మ మళ్ళీ జోష్యం జాతకం చూపించుకోవడం మొదలు పెట్టారా? అమ్మా, నీకు వేరే పని లేదమ్మా? రేయ్, అలాంటిదేం లేదురా. మీ మామ అందుకోసం రాలేదు, వేరే ఒక విషయం చెప్పాలంట, అందుకనే వచ్చారు. వేరే విషయమా? అంత ముఖ్యమైన విషయం ఏంటి? ఓ మామయ్య, ఫ్లాట్ కొనాలంటూ ఉన్నారు కదా, కొనేసారా? లేదలుడు, అది కూడా కొనాలి. దానికన్నా ముఖ్యమైన విషయం ఉంది. దానికంటే ముఖ్యమైన విషయమా? ఏంటి మామయ్య, సర్ప్రైజ్ ఇవ్వకుండా చెప్పచ్చు కదా. ఫ్లాట్ కాదు, ఇంకేమై ఉంటుంది? ఇలా చూడలుడు, నువ్వు ఆలోచించేంతగా అదేం కొత్త విషయం కాదు. అది నీకు తెలిసిన విషయమే. దాని గురించి నేను మీ అమ్మ ఇప్పటికి 1000 సార్లు మాట్లాడుకున్నాం. నాకు తెలిసిన విషయమా? నాకు తెలిసి మీరు అమ్మ జాతకం గురించే మాట్లాడుకుంటారు. తరువాత కొన్ని రోజులు నాకు పని దొరకలేదన్న దాని గురించి మాట్లాడారు. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నారు? అన్నయ్య, ఈ కాలం పిల్లలు విషయం తెలిసినా కూడా తెలియనట్టు నటిస్తారు. అది కూడా నిజమే. ఇలా చూడలుడు, మా ఇంట్లో ఉన్న మాలతి ఇక మీదట మీ ఇంట్లో ఉండబోతోంది. మాలతి ఇక్కడ ఉండబోతుందా? నాకేం అర్థం కావట్లేదే. ఏంటలుడు, ఇప్పుడు కూడా అర్థం కాలేదంటున్నావు? అదే కదా రేయ్, నీకు మాలతికి పెళ్లి చేయబోతున్నాం. అన్ని విషయాలు మాతోనే చెప్పించాలనుకుంటావు. ఏమి తెలియని బుజ్జి పాపాయి కదూ. ఇలా ఫోజు కొట్టకరా. ఏంటల్లుడు, నీకు సంతోషమేనా? సరే ఈశ్వరి, నేను బయలుదేరుతాను. సరే అన్నయ్య, చాలా సంతోషం. సరేమ్మా. రేయ్, నువ్వేంట్రా శిలలా మారిపోయావు? పెళ్ళని చెప్పగానే నా కొడుకు ఎలా శిలలా మారిపోయాడో. అమ్మా, అమ్మా. ఏంట్రా? అమ్మా, ఆఫీస్లో కొంచెం పనుంది, నేను తొందరగా వెళ్ళాలి.
భోంచేసి వెళ్ళరా? అమ్మా క్యాంటీన్లో తింటాలమ్మా. ఏం పిల్లాడో ఏంటో. ఆ? కామాక్షి, హలో, చెప్పు కామాక్షి. నిన్న ఫోన్ చేస్తే ఇప్పుడు చేస్తున్నావు. సరే, నేనెందుకు కాల్ చేశానో తెలుసా? మన రాజాకి మాలతికి పెళ్లి చేయబోతున్నాం. నేను మా అన్నయ్య నిర్ణయం తీసుకున్నాం. సరే, నీ కొడుక్కి కళ్యాణ మంటపంలో పెళ్లి జరిపించావు కదా, మండపానికైన ఖర్చు, వంట ఖర్చులు అంతా లిస్టు రాసి నాకు వాట్సాప్లో పంపించు. సరేనా? సరేనే, నాకు పనుంది, నేను పెట్టేస్తాను. ఈ పెళ్లి బాగా జరిగితే అంతే చాలు. హలో పెదనానా, బాగున్నాను పెదనానా. మీరెలా ఉన్నారు? విషయం తెలిసిందా? అవును పెదనానా, రాజాకి మాలతికి పెళ్లి నిశ్చయించాం. అన్నయ్య మంచి రోజు చూశారు. సరే పెదనానా, సరే పెదనానా, అన్నయ్య వచ్చినట్టున్నాడు. కాలింగ్ బిల్ మోగుతుంది. సరే పెదనానా, తర్వాత కాల్ చేస్తాను. అన్నయ్య, అమ్మా రేయ్, రా. ఏం చేసొచ్చావురా? ఏం చేసొచ్చావురా నువ్వు? అమ్మా. ఎందుకురా ఇలా చేసావు? ఎందుకు చేసావురా? అయ్యో, మా అన్నయ్యకి ఏం చెప్పమంటావురా? మా అన్నయ్యకి నిన్ను ఏమని చెప్పాలరా? రేయ్, మాలతి పాపరా, దానికి నేనేం బదులు చెప్పగలనురా? అమ్మా, 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 అర్థం చేసుకోమ్మా. నేను తను 3 సంవత్సరాలుగా లవ్ చేసుకుంటున్నాం. అది మీకు అర్థమయ్యేలా చెప్దాం అనుకునే లోపు మీరు మామయ్య కలిసి నిర్ణయం తీసుకున్నారమ్మా. నాకు వేరే దారి లేదమ్మా. నన్ను క్షమించమ్మా. రేయ్, మా అన్నయ్యకి నా మొహం ఎలా చూపించనురా? వదిలికి నేనేమని చెప్పాలరా? పాపంరా మాలతి. చిన్న వయసు నుంచి రాజానే నీ భర్త, రాజానే నీ భర్తని చెప్పి చెప్పి పెంచానురా. నీకెందుకు అర్థం కాలేదు? అమ్మా, నాకు తెలుసమ్మా. అందుకే ఈ పెళ్లి గురించి మాట్లాడడం మొదలు పెట్టగానే ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నా అమ్మా. నీతో చెప్పేంత ధైర్యమూ లేదు, తనను వదులుకోవడానికి మనసు ఒప్పలేదమ్మా. అమ్మా, తనకి నేనంటే ప్రాణం అమ్మా. నేను లేకపోతే తను చనిపోతుందమ్మా. అందుకే ఏం చేయాలో తెలియక పెళ్లి చేసుకున్నానమ్మా. ఇప్పుడు నన్నేం చేయమంటావురా? నువ్వే చెప్పరా, మామయ్యకి ఏమని చెప్పమంటావు? అమ్మా, నాకేం చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. కానీ తను లేకుండా నేను కూడా ఉండలేనమ్మా. రాణి చాలా మంచిదమ్మా. బాగా చదువుకుంది, నిన్ను బాగా చూసుకుంటుందమ్మా. అమ్మా, నువ్వే మామయ్యతో మాట్లాడి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలమ్మా. అమ్మా, నేను చేసింది తప్పే. అమ్మా, నన్ను క్షమించమ్మా. నేను నీ ఒక్కగానొక్క కొడుకును కదా, నేను కోరుకున్న జీవితాన్ని జీవించకూడదా? కాస్త ఆలోచించమ్మా. చెయ్యి వదలరా. ఇలాంటి వెదవ పని చేసి కారణాలు చెప్తావేంట్రా? నాకొచ్చే కోపానికి నిన్ను. అత్తయ్య, ఒక్క నిమిషం. నేను మధ్యలో మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి. దయచేసి మమ్మల్ని క్షమించండి. మాకు వేరే దారి లేదు అత్తయ్య. అందుకే సడన్ గా పెళ్లి చేసుకున్నాం. మేము లవ్ చేసుకునేటప్పుడే మీతోనూ మా ఇంట్లోనూ చెప్పి గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. కానీ ఇలా పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని మేము కొంచెం కూడా అనుకోలేదు. అవునమ్మా, అర్థం చేసుకోమ్మా. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారమ్మా? చాలరా, ఇకపైన నటించకు. అన్ని చేసొచ్చి నా నెత్తిన వెయ్యి. అమ్మా, అంతా నా తలరాత. సరే, మా అన్నయ్యతో మాట్లాడి చూస్తాను. అయ్యో, మా అన్నయ్య ఏమంటాడో తెలియడం లేదే. మా అన్నయ్యని తలుచుకుంటేనే భయంగా ఉందిరా. సరే, లోపలికి రండి. ఏం చేయమంటావు? అంతా నా తలరాత. అమ్మా, హారతి. రేయ్, ఇంతకు మించి మాట్లాడావంటే నీకంతే మర్యాద. మా అన్నయ్య మనసు కుదుట పడే వరకు మీరిద్దరు నోరు తెరవకూడదు. రండి. ఏరా.
అత్తయ్య, ఏంటి? టీ తీసుకోండి. ఇలా చూడు, ఈ సమస్య తీరే వరకు నాతో మాట్లాడకూడదని చెప్పాను కదా. టీ కాఫీ అని ఎందుకు ప్రాణం తీస్తున్నావు? తీసుకెళ్ళు. అది కాదత్తయ్య. వెళ్ళమని చెప్తున్నాను కదా. ఏమైంది? రే, పిచ్చారా నీకు? ఇంత పెద్ద ప్రాబ్లం జరిగాక ఇంతలోనే టీ కాఫీ అని ఐడియా ఇస్తున్నావు. ఎలా రా సర్ది చెప్పేది? నాకేం తెలుసే, నేనొకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది. అయ్యో, మా మామయ్య వస్తే ఇంకేం జరుగుతుందో తెలియట్లేదే. అయ్యో అన్నయ్య, హలో హలో అన్నయ్య. ఈశ్వరి, ఆ, నేను ఎందుకు ఫోన్ చేశానో తెలుసా? పెళ్లికి సంబంధించిన అన్ని పనులు మొదలు పెట్టాను, అలాగే ముహూర్తం కూడా పెట్టాను. ఇంట్లో మీ వదిన కూడా అన్ని పనులు మొదలు పెట్టింది. అది కొనాలి ఇది కొనాలని ఒక పెద్ద లిస్టు తయారు చేసి పెట్టింది. హలో ఈశ్వరి, నేను మాట్లాడేది వినపడుతుందా? ఈశ్వరి, నిన్నే. వినపడుతుంది అన్నయ్య. సరేమ్మా, నిశ్చితార్థానికి కావాల్సిన వస్తువులు నేను కొనాలి. నేను తర్వాత నీకు ఫోన్ చేస్తాను. అన్నయ్య ఒక్క నిమిషం. చెప్పమ్మా. అది ఎలా చెప్పాలో తెలియడం లేదన్నయ్య. ఏంటి ఈశ్వరి, ఏమైంది? అదేంటంటే అన్నయ్య, ఏదో ఆశగా పెళ్లి చేసుకున్నారు. మనమే పెద్ద మనసుతో దీవించాలి. నువ్వు వదినికి మాలతికి అర్థమయ్యేలా చెప్పన్నయ్యా. నువ్వు తప్ప నాకెవరున్నారన్నయ్యా? మామయ్య, ప్లీజ్ మామయ్య, నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి. తను లేకుండా నేను ఉండలేను మామయ్య. ప్లీజ్ మామయ్య. మామయ్య, ఈ విషయాన్ని మీకు చెప్దాం అనుకున్నాను, కానీ నాకంత ధైర్యం లేదు. దీన్ని దాయడం తప్పే, నన్ను క్షమించండి. అరే, నువ్వు ఒకడివిరా రాజా. నాకు ఒక అమ్మాయి నచ్చింది, నేను తన్నే పెళ్లి చేసుకోబోతున్నా. నేను ఒక మాట చెప్పుంటే చాలు కదా. నేనే ముందుండి పెళ్లి చేసేవాడిని కదా. మాలతికి నీకు పెళ్ళైన విషయం మీ అత్తతో చెప్పగానే తను సంతోషించి ఊర్లో అందరికీ చెప్పి పనులన్నీ మొదలుపెట్టింది. మీ అత్త విషయం వదిలేసాయి. మాలతి గురించి నువ్వు కొద్దిగానే ఆలోచించుండాల్సింది. తను ఎంత ఆశతో ఉందో తెలుసా? నా బావ కుటుంబం ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఇప్పుడు తనకు నేనేం చెప్పమంటావు చెప్పు. ఒక తండ్రిగా నాకెంత బాధ ఉంటుంది. నువ్వే చెప్పు రాజా, ఇలా చేసావేంటి? అన్నయ్య, నాకు అర్థమవుతుంది. నాకొచ్చే కోపానికి చంపేయాలనిపిస్తుంది. అన్నయ్య, వీడిని నమ్మి ఒక అమ్మాయి ఉంది, అందుకే నెమ్మదిగా ఉన్నాను. సరే, ఇప్పుడు మనం ఏం చేయగలం? నేను ఇంట్లో నచ్చ చెప్తాలే. మీ ఇద్దరిని నేను ఎలాగైనా విడదీస్తాను, తప్పకుండా విడదీస్తాను. అన్నయ్య, ఏం ఆలోచిస్తున్నావు అన్నయ్య? ఏం లేదు, ఇంటికెళ్ళి మీ వదినికి ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. ఈశ్వరి, నువ్వేం దిగులు పడకు. మీ వదినికి మాలతికి నేను నచ్చ చెప్తాలే. సరే అన్నయ్య. అలాగే వీళ్ళకి మంచి రోజు చూసి శాంతి ముహూర్తం ఎప్పుడు పెట్టాలో జాతకం చూసి చెప్పన్నయ్యా. సరే, చెప్తాలే. నేనే నా కూతురు జీవితం ఇలా అయిందని బాధపడుతుంటే మీలో ఆ బాధ కొంచెం కూడా లేకుండా ఫస్ట్ నైట్ దాకా వెళ్తారా? అది కాకుండా నాతోనే శాంతి ముహూర్తం పెట్టించాలనుకుంటున్నారా? ఉండండి. ఇంతకు మించి నేను ఊరికి ఉండకూడదు. ఏం చేస్తానో చూస్తూ ఉండండి. ఏ రాణి, మీ ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్పు. నువ్వు మాట్లాడి తర్వాత నాకివ్వు. సరే అత్తయ్య. హలో అమ్మా, నేను రాజా ఇంటికి వచ్చానమ్మా. మేం పెళ్లి చేసుకున్నాం. నన్ను క్షమించమ్మా. నాకు వేరే దారి దొరకలేదమ్మా.
నేను మా అత్తయ్య దగ్గర ఇస్తాను. ఆవిడతో మాట్లాడమ్మా. అమ్మమ్మ ప్లీజ్ మా అర్థం చేసుకోమ్మా. నా జీవితం నాశనం అవుతుందమ్మా. నువ్వే నాన్నకు అర్థమయ్యేలా చెప్పాలి. సరే, నేను అత్తయ్యకి ఇస్తాను, మాట్లాడమ్మా. అత్తయ్య, నేను అమ్మతో మాట్లాడాను. మీరు ఒకసారి మాట్లాడండి. హలో, కాస్త ప్రశాంతంగా ఉండండి. పాపం ఇష్టపడి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఎలాగైనా పెద్ద మనసు చేసుకోండి. పాపం అండి, మన పిల్లలు తెలియకుండా తప్పు చేశారు. నాన్న లేని లోటు తెలియకుండా పెంచాను. ప్లీజ్ అండి. నేను మాట్లాడి చూశాను. ఇంతకు మించి ఏం చేయగలను? సరే, ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకాసేపట్లో మీ మామ వస్తాడ్రా. వచ్చి ఏం చెప్తారో ఏంటో. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అన్నయ్య వచ్చారు. రా అన్నయ్య. రండి మావయ్య. అన్నయ్య, ఉదయంతో మాలతితో మాట్లాడావా? మాట్లాడి వాళ్ళకి ఎలాగో నచ్చ చెప్పాలే. అంతకు మించి నన్నేం అడక్కు. తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఏమన్నారు? వాళ్ళ ఇంట్లో మాట్లాడానన్నయ్య. కానీ అది మా కూతురే కాదు. మేము చేతులు కడిగేసుకున్నాం. దానికి మాకు ఏ సంబంధం లేదు. ఇకపైన మాకు ఫోన్ చెయ్యొద్దు, మీరే చూసుకోండి అని చెప్పారు. తర్వాత నేను మాట్లాడలేదన్నయ్య. ఒక బిడ్డ ఏర్పడితే ఎలాగూ వాళ్లే వచ్చి మాట్లాడతారు. నేను సరే కానీ వదిలేశాను. సరే అన్నయ్య, నువ్వే ఒక మంచి రోజు చూసి చెప్పాలి. ఆహా, మనం అనుకున్నట్టుగానే అంతా మనకు అనుకూలంగానే ఉంది. వదిలిపెట్టకూడదు. దీంతోనే నేను వీళ్ళిద్దరిని విడదీస్తాను. దీన్ని తరివేసి నా కూతుర్ని వీడికిచ్చి పెళ్లి చేస్తాను. వీడిని వదిలేస్తే వీడికన్నా మంచెలుడు మనకు దొరకడు. అన్నయ్య, ఏంటి తీవ్రంగా ఆలోచిస్తున్నారు? ఏదైనా చెప్పన్నయ్యా. అది కాదమ్మా, నువ్వు వెళ్ళి క్యాలెండర్ తీసుకురా. సరే అన్నయ్య. జాతకాన్ని బాగా చూశాను. వీళ్ళు పెళ్లి చేసుకున్న టైంని, ఈ అమ్మాయి రాశి నక్షత్రాన్ని బట్టి శాంతి ముహూర్తానికి ఏర్పాటు చేసుకోవచ్చు. సరే రాజా, నువ్వు ఈ అమ్మాయి మెడలో ఏ టైంలో తాళి కట్టావు? మావయ్య, అది పొద్దున్న 11:30కి. 11:30కా? ఏమ్మా, నీ పేరు, రాశి, నక్షత్రం ఇవన్నీ చెప్పు. పేరు రాణి, మిథున రాశి, పునర్వసు నక్షత్రం, 3వ భాగం. మిథునం, పునర్వసు. అన్నయ్య,
ఏమైంది? సంకోచించకుండా చెప్పన్నయ్యా. ఇలా చూడు ఈశ్వరి, మన రాజా జాతకాన్ని, అమ్మాయి పేరు, రాశి, నక్షత్రాన్ని వీటన్నిటినీ కలిపి చూస్తే అన్నీ బాగానే ఉన్నాయి. ఉమ్. మరి ఇంకేంటన్నయ్యా? మంచి సమయం చూసి ఇద్దరిని ఒకటి చేయొచ్చు కదా. లేదు, సమస్య అక్కడే ఉంది. నాకు అర్థం కావట్లేదు మామయ్య. రేయ్, పెద్దవాళ్ళం మాట్లాడుతున్నాం కదా, కాస్త ప్రశాంతంగా ఉండు. అన్నయ్య, ఇప్పుడే కదా జాతకం బాగుందన్నో, ఇంతలో ఏమైంది? జాతకాలు బాగానే ఉన్నాయి, కానీ రాజా పెళ్లి చేసుకున్న సమయం, ఆ అమ్మాయి రాశి నక్షత్రం కలిసిన టైము చాలా బ్యాడ్గా ఉన్నాయి. ఇప్పుడు దానికేం చెయ్యాలి? ఏదైనా పరిహారం చేస్తే శాంతి ముహూర్తానికి ఏర్పాటు చేయొచ్చా? పరిహార పూజలు లాంటివి చెయ్యొచ్చు, కానీ దానికి వీళ్ళు 41 రోజులు విడిగా ఉండాలే. 41 రోజులు? ఏంటి అన్నయ్య ఇలా అంటున్నారు? ఏంటి, అందరికి కంగారుగా ఉందా? ఉండాలి. నాకొచ్చే కోపానికి సంవత్సరాల తరబడి మీకు పర్సనల్ జరగకుండా చూడొచ్చు, కానీ అన్ని రోజులు ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి తరమకపోతే నా కూతురు ఇక్కడికి వచ్చి ఉండలేదు. ఈ 41 రోజులు నేను మీ ఇద్దరిని విడదీసి నా కూతుర్ని ఇంట్లోకి రప్పిస్తాను. ఏంటి విని అందరూ సైలెంట్గా ఉన్నారు? అది కాదన్నయ్య, హఠాత్తుగా 41 రోజులు విడిగా ఉండాలంటున్నారే, ఏం చేయాలో అర్థం కావటం లేదు. సరే అన్నయ్య, నువ్వు చెప్పినట్టే మేం చేస్తాం. అది ఎలాంటి పరిహారం, ఏం పూజ చేయాలో చెప్తే మేం చేస్తాం. అదేం లేదు ఈశ్వరి, ఈ 41 రోజులు రాణి రోజు దీపం పెట్టి దేవుణ్ణి పూజించాలి. 41 రోజులు వీళ్ళు విడిగా ఉండి పరిహారం పూర్తి చేస్తే వీళ్ళ దోషం తొలగి సమస్యలు తీరిపోతాయి. ఆ తర్వాత వీళ్ళకి శాంతి ముహూర్తం పెట్టొచ్చు. సరే అన్నయ్య, 41 రోజు మీరు చెప్పినట్టుగానే మేం చేస్తాం. అవునన్నయ్య, నువ్వు పూజ చెయ్యాలన్నావు కదా, అది ఎలా చెయ్యాలి? ఏం లేదు, అది రోజు నాలాగా జ్యోతిష్కం జాతకం చూసేవాళ్ళు ఇంట్లో ఉండి చెయ్యాలి. అలాగా? ఉమ్, కొంచెం పెద్ద మనసు చేసుకుని 41 రోజులు ఇక్కడే ఉండి నువ్వే చెయ్యన్నయ్యా. ఆ? సరే, ఇలా చూడండి, నేను చెప్పేది 41 రోజులు మీ ఇద్దరు కరెక్ట్గా చెయ్యాలి. చేస్తారు కదా? అయితే నేను పూజ తప్పకుండా చేస్తాను. ఇలా చూడండి, తల ఆడిస్తే సరిపోదు. ఆయన చెప్పినట్టుగా మీరిద్దరూ శుభ్రంగా ఉండి పూజా పరిహారం చేస్తేనే మీరిద్దరూ ఒకటవ్వగలరు. అప్పుడే 2 కుటుంబాలు ఒకటవ్వగలవు. రాణి కూడా తన కుటుంబంతో చేరగలదు. సరే అమ్మా. సరే అత్తయ్య, మేము చేస్తాం. మీరేంటి చేసేది? ఇక మీదట నేనేం చేస్తానో మీరు చూడండి. ఏంటమ్మా, కర్పూరం ఆరిపోయింది? శకునం ఏం బాలేదమ్మా. అయ్యో, నేను చెప్పినట్టు శుభ్రంగానే ఉన్నారుగా? ఏమైంది? కర్పూరం ఆరిపోయింది. అయ్యో, లేదు నాన్న, నేను అన్ని కరెక్ట్ గానే చేశాను. అయ్యో. గాలి వేస్తుంది కదా, అందుకే దీపం ఆరిపోయింది. ఏయ్, నువ్వు దేవుణ్ణి పూజించడమే సమస్య. హారతి కొండెక్కిపోయింది చూడు. గాలి కొడుతుంది, గీలి కొడుతుందని కథ చెప్తున్నావు. వెళ్ళు, వెళ్ళి మళ్ళీ పూజ చెయ్యి. అమ్మా, వెళ్ళు. వెళ్ళమ్మా. అన్నయ్య, మొదటి రోజే ఇలా జరిగింది, అనర్థం జరుగుతుందా? ఆహా, మొదటి రోజు కాబట్టి సమస్య ఏమీ లేదు, కానీ రోజు ఇలాగే తప్పుగా జరిగిందంటే ఖచ్చితంగా పూజ పరిహారం ఏదీ ఫలించదు. తర్వాత నేను ఇంత కష్టపడిన దానికి ఫలితం ఉండదు. సరే, నువ్వు కూర్చో అన్నయ్య. ఇదిగో కాఫీ ఆరిపోయింది, వేడిగా తీసుకురా. ఇలా ఇవ్వు. కూర్చోరా. ఉమ్. ఏం చేస్తుంది ఎంతసేపు? హలో, వినిపిస్తుందా? ఇలా చూడవే,
ఈరోజు మొదటి రోజే ఒక విషయం మనకు అనుకూలంగా జరిగింది. ఇక ఒక్కొక్క రోజు నేను చేసే విషయం వల్ల వాళ్ళిద్దరూ శాశ్వతంగా విడిపోవాలి. ఆ అమ్మాయి రాణిని ఆ రాజా నుండి విడదీసి మన మాలతిని వాడికి ఇచ్చి ఊరంతా తెలిసేలా పెళ్లి చేస్తానని నీకు మాట ఇచ్చాను కదా, దాన్ని తప్పకుండా నెరవేరుస్తాను. ఇలా చూడవే, మన అమ్మాయిని ఏడిపించి వీడు ఒక్క నిమిషం కూడా సంతోషంగా ఉండకూడదు. నేను చూసుకుంటాను, సరేనా? సరే, ఎవరు వస్తున్నట్టుగా ఉంది, నేను తర్వాత మాట్లాడతాను. హాయ్ రా బంగారం. ఆశగా లవ్ చేసుకొని కంగారుగా పెళ్లి చేసుకొని ఇలా కలవలేకుండా ఉండడం తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. నీలాంటి అందమైన భార్య నుంచుకొని చూస్తూ మాత్రమే ఉండాలంటే ఎంత కష్టంగా ఉందో తెలుసా? ఇంకేం చేయగలం? నాకు మాత్రం ఆశ ఉండదా ఏంటి? వేరే దారే లేదు. మీ మావయ్య చెప్పినట్టు 41 రోజులు ఇలాగే ఉండాలి. అంతవరకు నా వల్ల కాదే. వాళ్ళని వదిలేసే. పాతకాలపు మనుషుల్లాగా జాతకం జ్యోతిష్యం అని ఏదో అంటున్నారు. మనం ఒక ముద్దు, ఒక హగ్గు అని ఏదో ఒకటి చేస్తేనే కదా బాగుంటుంది. సరేరా, అయితే ఈ పరిహారం దాని సంగతి వదిలేవే. ఆ, సరే, నాకు ఆశే రాజా. ఈ పరిహారం, పూజ ఏదైనా జరిగితే చివరి వరకు మనిద్దరం ఒకటిగా కలిసి ఉండలేకపోతే? ఏ లూసు, అలాంటిది ఏం జరగదు. నువ్వు దాని గురించి దిగులు పడుకో. నువ్వు ముందు నీ కళ్ళు మూసుకో. నేను చెప్పే వరకు తెరవకూడదు, కదలకుండా ఉండాలి. వచ్చేసాడా? ఏంట్రా ఇదంతా? వాటర్ మావయ్య, వాటర్ తాగదామని వచ్చాను. వెళ్ళు. ఓ, కాస్త గ్యాప్ వస్తే నన్నే మోసం చేయాలని చూస్తున్నారా? ఉండండి, మీ ఇద్దరికి నేనెవరో చూపిస్తాను. ప్రతి నిమిషం మిమ్మల్ని చూస్తూనే ఉంటాను. రే, సూపర్ రా. నాకేం బానే ఉన్నాను, ఎటువంటి సమస్య లేదు. ఎచ్చి ఊరుకోరా. అయ్యో, ఇదంతా నీకు అవసరమా? ఓహో, ఇంకేంటి? ఏంటిది? ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతుంది. ఇది సరికాదే. ఇది మాత్రం మనం అనుకున్నట్టు తప్పుగా ఉంటే దీని కథ త్వరలోనే పూర్తవుతుంది. ఇంట్లో నుంచి త్వరగా తరిమేయవచ్చు. ఏంటో కనిపెడదాం. ఒక నిమిషం, మళ్ళీ కాల్ చేస్తా. ఏంటన్నా, ఏమైంది? నాతో ఏమైనా మాట్లాడాలా? ఊరికే గాలి పిలుచుకుందామని వచ్చాను. ఏమా, నువ్వు ఈ పరిహారం, పూజ అవన్నీ కరెక్ట్గా చేస్తున్నావా? అదంతా కరెక్ట్గానే చేస్తున్నాను. ఆ రోజే అనుకోకుండా దీపం ఆరిపోయింది. ఆ తర్వాత అలాంటిది ఏం జరగలేదు నాన్న. సరేమ్మా, సరేమ్మా, నువ్వు వెళ్ళి పని చూడు, వెళ్ళు. కరెక్ట్గా చేస్తున్నావా? నేనున్నప్పుడు ఎలా కరెక్ట్గా చేస్తావో నేను చూస్తాను. ఈశ్వరి, కొంచెం ఇలారా. ఇదిగో వస్తున్నా. చెప్పన్నయ్యా. ఏం లేదు, రాణి పూజ అంతా కరెక్ట్గా చేస్తుందా? తెలీదన్నయ్యా, నువ్వే చెప్పాలి. అది వదిలే, నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఆ అమ్మాయి ఎవరితోనో మాట్లాడుతూనే ఉంది. ఏది ఏంటని అడిగితే ఏమీ చెప్పట్లేదు. ఈరోజు మాత్రం 2-3 సార్లు ఫోన్ మాట్లాడుతుంది. అది కంపెనీలో ఎవరితోనో మాట్లాడుతుందన్నయ్యా. ఓ, సరేమ్మా, ఏది తప్పు జరగకూడదు. నాకు తప్పుగా అనిపించింది, అందుకే నీతో చెప్పాను. నువ్వుండగా ఎలా తప్పు అవుతుందన్నయ్యా? సరే, నువ్వుండు, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. సరే, తీసుకురామ్మా. షుగర్ తక్కువ వేసి తీసుకురా. ఏదో జరుగుతుంది. దీంతో
ఓ పెద్ద ప్లాన్ ఏదైనా వెయ్యాలి. హ్మ్, హే ఇలా చూడు, హ్మ్, క్యూట్ గా ఉంది కదా. హ్మ్. ఆ, ఏంటి ఆల్రెడీ మన ఇద్దరిని విడిగా వదలడం లేదు, దొరికిన ఈ టైంలో కూడా ఫోన్ చేస్తావేంటి? ఇంకా నన్నేం చేయమంటావు? ఒక పక్కేమో అత్తయ్య ఉన్నారు, ఇంకో పక్క మీ మావయ్య ఉన్నారు. ఈ రెండిటి మధ్య నీ గోల్ ఒకటి. హ్మ్, నాది గోలలా ఉందా? ఇలా చూడవే, హ్మ్? నేను 41 రోజులు వెయిట్ చేయలేను. ఒక 4 నిమిషాలు ఈ పరిహారాన్ని పక్కన పెట్టేద్దామా? హ్మ్? ఆ, ఇలా చూడు రాజా, ఈ పరిహారమే నాకు నచ్చట్లేదు. ఏదో వాళ్ళ తృప్తి కోసమే చేస్తున్నాను. ఇటు చూడు, వాళ్ళ తృప్తి కోసం ఆలోచించుకో, నన్ను తృప్తిపరచడం గురించి ఆలోచించవే. నేను ఇలాగే ఊరికే ఉండనా? హ్మ్? నేను నీకు ఒక ఉమ్మ ఇవ్వనా? ఏంటి, ఓకేనా? హే హే ఇవ్వనా? ఏ నువ్వు ఏ, వద్దు. ఏ రాజా, అయ్యో, మామయ్య వచ్చేసాడే. రాజా, మధ్యలో ఇతను ఒకడు. ఆ? ఏంటి ఎంతసేపు అయినా బయటికి రాలేదు? లోపల ఏం చేస్తున్నాడు? మా మామయ్య, రాజా? వెళ్ళి దాక్కో. ఆ, త్వరగా బయటికి రారా. ఆ? ఆ, మామయ్య, ఏంటి మామయ్య? లోపలేదో శబ్దం వినిపించిందే. సినిమా చూస్తున్నా మామయ్య. ఓ లేదే, ఇది సినిమా తీస్తున్నట్టుంది. అలాంటిదేం లేదు మామయ్య. ఆ? ఆ. ఆ? ఏమైంది మామయ్య? ఏం లేదు, ఏం లేదు. కావాలంటే లోపలికి వచ్చి చూడండి. లేదు లేదు, నువ్వు వెళ్ళి సినిమా చూడు. ఆ? వెళ్ళు. ఆ, ఆ. 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 ఇతను ఒకడు. హే, త్వరగా రావే. ఎక్కడ ఆయన వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. ఛే, ఒక ముద్దు కూడా పెట్టనివ్వట్లేదు. సరే, నేను నా రూమ్కి వెళ్తాను. హే, ఎక్కడికి వెళ్తున్నావే? నీకోసమే కదా వెయిట్ చేస్తున్నా. హే, ఏయ్, ఇక్కడున్నావా? నిన్ను ఎక్కడని వెతకాలి? నిన్ను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాను తెలుసా? ఏ రాణి, నిన్నెంత మిస్ అవుతున్నానో తెలుసా? ఏం చేయను, నాకు మాత్రం ఆశ ఉండదా ఏంటి? నాకు నీతో ఉండాలనే ఆశ. అవును, నేను నీ ఆశ నెరవేర్చడానికి ఒంటరిగా పిలిచాను, నువ్వే రావడం లేదు. నన్నేం చేయమంటావు? ఆ, అందుకు కొన్ని నువ్వే అర్థం చేసుకోవాలి. హ్మ్, నేను ఎంత విరహంతో ఉన్నానో తెలుసా? అవునవును. ఇలా చూడు రాజా, అత్తయ్య చూసారంటే ఏమనుకుంటారు చెప్పు? మీ మామయ్య ఏమో మనల్ని ఫాలో అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. వీళ్ళ వల్ల మన జీవితాన్ని హ్యాపీగా గడపలేకపోతున్నాం. వాళ్ళిద్దరి గురించి పక్కన పెట్టు, నా ఆశని ఆపుకోలేకపోతున్నానే. ఉమ్, ఏ రాణి, ఆ బట్టలన్నీ ఎండుతున్నట్టుగా నేను కూడా ఎండిపోయాను తెలుసా? నన్ను కొంచెం తడపచ్చుగా? తడపాలా? మ్మ్. ఆ, సరే, అయితే నీ మీద నీళ్ళు పోయినా? నువ్వు కళ్ళు మోయి, ఉమ్, నేను నిన్ను తడుపుతాను. ఆ, అయ్యో, హో, మీ మావయ్యరా? హే, సరిగ్గా బట్టలేరవే. హాయ్ మామయ్య. రే రాజా, ఏంట్రా ఇదంతా? ఆ, నేను మిమ్మల్ని ఇద్దరిని విడివిడిగానే ఉండమని చెప్పానా? ఆ, లేకపోతే పరిహారం ఫలించదు. లేదు మామయ్య, బట్టలు ఆరేయాలి, బకెట్ని పైకి తీసుకురమ్మని చెప్పింది, అందుకే తీసుకొచ్చి ఇచ్చాను. ఇలా చూడు, మర్యాదగా ఉండు. లేదనుకో పరిహారం ఫలించదు. ఆ తర్వాత మీ ఇద్దరు కలిసి ఉండలేరు. అయ్యో, సరే మామయ్య. ఆ? వెళ్ళు. ఆ? అయ్యయ్యో, వీళ్ళని ఫాలో చేయడం నాకు పెద్ద పనిలాగుందే. ఏంటి ఇలా ఉన్నారు? ఆ? ఉమ్. హలో, ఏయ్ ఇలా చూడు, మనం ఒక ప్లాన్ వేస్తే వీళ్ళొక ప్లాన్ చేస్తున్నారు. ఇంతకు మించి వదిలిపెట్టకూడదే. ఏదో ఒక సమస్యను తీసుకొచ్చి దాంతోనే వాళ్ళకి డైర్స్ వచ్చేలా చెయ్యాలి. ఆ తర్వాత వీళ్ళిద్దరిని విడదీసి మన అమ్మాయిని వాడికిచ్చి పెళ్లి చేయాలి. ఇలా చూడు,
ఇక్కడ ఏమేం జరుగుతుందో అప్పుడప్పుడు నీకు చెప్తూనే ఉంటాలే. సరే, ఎవరైనా చూస్తారు, నేను తర్వాత ఫోన్ చేస్తాను, సరేనా? చెప్పరా? సూపర్గా జరుగుతుంది. ప్రాజెక్ట్ ఎలా జరుగుతుంది? సూపర్గా జరుగుతుందిరా. అయ్యో, ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? సరే సరే, నువ్వెక్కడున్నావు ఇప్పుడు? ఓహో, మనం అనుకున్నది త్వరలోనే పూర్తయ్యేలా ఉందే. ఇది ఎవరితోనో బాగా మాట్లాడుతుంది. తర్వాత దీన్ని ఊరికి వదిలిపెట్టకూడదు, వెంటనే ఈశ్వరికి చెప్పాలి. అలా ఉంది. ఇలా చూడు ఈశ్వరి, రా, రమ్మంటున్నానుగా. రీ. ఏ రాణి, అత్తయ్య, ఎవరితో ఇంతసేపు మాట్లాడుతున్నావు? అది అత్తయ్య, తెలిసిన వాళ్ళ అత్తయ్య. ఎవరనేది చెప్పడంలో ఏంటి నీ సమస్య? అమ్మా, అది ఏమైందమ్మా? ఎందుకు దాని మీద అరుస్తున్నావు? రేయ్, నీ భార్య గంటలు గంటలు ఎవరితోనో మాట్లాడుతోందిరా. అడిగితే ఏం చెప్పనంటోందిరా. హే రాణి, ఎవరితో అంతసేపు మాట్లాడుతున్నావు? అదేదో చెప్పేయచ్చు కదా. ఏంటి రాజా, నేను ఎవరితో మాట్లాడబోతాను? మన ఫ్రెండ్స్తోనే మాట్లాడాను రాజా. ఏంటి ఫ్రెండు? అలా అయితే మాత్రం గంటలు గంటలు మాట్లాడతారా? ఏరా, ఇదంతా నువ్వు అడగవా? హే రాణి, అసలు నువ్వు ఎవరితో మాట్లాడావు? నీ ఫోన్ ఇవ్వు, అందరూ అడుగుతున్నారు కదా. ఏంటి రాజా, వీళ్ళలాగే నువ్వు కూడా ప్రశ్నలు వేస్తున్నావు? ఏంటి ఇందులో తప్పే ఉంది? ఎవరితో మాట్లాడావనిగా అడిగా. అది కూడా అడగకూడదా? చూసావరా, నీతోనే ఎలా మాట్లాడుతుందో చూసావా? తను సరిగా పూజ చేయడం లేదు, పరిహారము చేయడం లేదు. అదంతా పక్కన పెట్టమ్మా. హే రాణి, ఎవరది? ఎవరితో మాట్లాడుతున్నావు చెప్పు, లేదంటే ఫోన్ ఇవ్వు. ఈ రాజా, నువ్వు ఫోన్ అడుగుతున్నావేంటి? అంతలా నన్ను అనుమానిస్తున్నావా? నన్ను చూస్తే తప్పుగా అనిపిస్తున్నానా? నువ్వు నాతో ఇలా మాట్లాడు, చాలా కష్టంగా ఉంది రాజా. పో రాజా. చూసావారా, తనని మనం ఏమడిగాము, ఏం చెప్పి వెళుతోందో చూసావా? రాజా, మీ మామయ్య చెప్తే కూడా నేను నమ్మలేదురా. ఏదో తప్పుగా అనిపిస్తుంది, నువ్వే జాగ్రత్తగా చూసుకో. సరే వదిలే ఈశ్వరి, రాజాకు తెలియదంటూ ఏమీ లేదు. వాడేమన్నా చిన్నపిల్లడా ఏంటి? మనకంటే ఈ కాలం పిల్లలకి మంచేదో చెడేదో బాగా తెలుసు. నా బాధ ఏంటంటే, రాజా అడిగినా కూడా ఆ అమ్మాయి పేరు చెప్పలేదు, ఫోను ఇవ్వలేదు. అందుకే నాకు అదొలాగా అనుమానంగా ఉంది. సరే, వాడు లవ్ చేసి పెళ్లి చేసుకున్న అమ్మాయే కదా, వాడే చూసుకుంటాడులే. సరే, నాకు టీ పెట్టి ఇవ్వు. ఈ రాజాకు అసలు ఏమైంది? నన్ను నమ్మకుండా అనుమానిస్తున్నాడు. అయ్యో, అత్తయ్య కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఆయన మామయ్య ఎందుకు ఇలా చేస్తున్నారు? నాకెందుకు ఆయన మీద అనుమానంగా ఉంది. అమ్మయ్యా, మన టైం బాగుంది. ఈశ్వరి మార్కెట్కి వెళ్ళింది. రాజా కూడా బండి తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి తలుపులు వేసుకొని పడుకుంది. ఆ రోజేమో నేను ఫోన్ మాట్లాడేటప్పుడు ఆయన దొంగచాటుగా విన్నట్టు అనిపించింది. ఆ తర్వాత నేను రాజాతో ఉన్నప్పుడల్లా ఆయన వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఎలాగైనా చెప్పేయాలి. ఏంటో అర్థం కావట్లేదే. సరే, బట్లారా ఏమో చూసొద్దాం. హలో,
ఏమే ఈరోజు ఒక మంచి మ్యాటర్ జరిగింది. ఆ అమ్మాయి రాణి ఎవరితోనో మాట్లాడుతూ ఉంది. అరే అదే, నేను ఆల్రెడీ నీతో చెప్పాను కదా. మళ్ళీ తను ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. నేను నేశ్వరిని పిలిచి చూపించి ఏది ఏంటని అడిగేటప్పుడు ఆ అమ్మాయి ఎవరికి ఏ సమాధానం చెప్పలేదు తెలుసా. తర్వాత రాజా బాగా టెన్షన్ అయిపోయాడు. పేరు అడిగితే పేరు చెప్పలేదు, ఫోన్ అడిగితే ఫోన్ కూడా ఇవ్వలేదు. ఆ ఈశ్వరి రాజా తనని చెడామడా తిట్టేశారనుకో. తర్వాత అది ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఏముంది, ఆ పిచ్చి ఈశ్వర్ని నమ్మించడానికి నేను పడిన బాధలు ఉన్నాయి చూడు. అబ్బా, నా తోడ పుట్టింది కదా, అందుకని ప్రతిదాన్ని 1000 సార్లు లెక్కేసి మరీ చూస్తోంది. కానీ ఈసారి నేను అనుకున్న దానికంటే వేరే విధంగా సంఘటన జరిగింది. ఇంకో 2-3 రోజుల్లో ఇలాంటిదే ఇంకొక సమస్యను సృష్టించి దాన్ని ఇంట్లో నుంచి తరిమేలా చేస్తాను. మన రాజాకు మాత్రం కోపం వచ్చిందంటే మెడబెట్టుకొని బయటికి ఎంటేసి వెళ్ళిపోమని చెప్తాడు. మనం అనుకున్నట్టే మన అమ్మాయిని రాజాకిచ్చి పెళ్లి చేసేయవచ్చు. ఎలాగో దీంతో రాజా గొడవ పడతాడు. ఈశ్వర్ని ఇంకా బాగా రచ్చగొట్టాం అనుకో, అప్పుడే కుటుంబం అంతా చిందరవందర అయిపోతుంది. సరేలేవే, ఇక్కడ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుందని అప్పుడప్పుడు నేను నీకు ఫోన్ చేసి చెప్తూ ఉంటాను. సరేనా? ఎవరైనా వస్తారేమో, పెట్టేశానా? సరే. దీని సంగతి త్వరలోనే తేల్చేయాలి. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు అడుగుతున్నానుగా. మీరు మాట్లాడింది కరెక్ట్ గా రికార్డ్ అయిందా లేదా అని చెక్ చేస్తున్నా. మర్యాదగా ఫోన్ ఇస్తావా లేదా? ఇవ్వకపోయావో ఈ ఇంట్లో నిన్ను ఉండనివ్వను. జాగ్రత్త. ఇలా చూడండి, మీ అమ్మాయి పాపమే, నేను కాదనట్లేదు. దానికి నా జీవితమే నాశనం చేస్తారా? నువ్వే నా కూతురు జీవితం నాశనం చేసావు. అలా నాశనం చేసి ఇంట్లోకి వచ్చావు నువ్వు. నేను చెప్పేది విను. ఈ విషయం నా చెల్లెలికి నా అల్లుడికి తెలియకూడదు. తెలిసిందనుకో నిన్ను చంపి పారేస్తాను. వాళ్ళకి ఎప్పుడో తెలుసు. నేను వీడియో తీసిన వెంటనే వాళ్ళకి వాట్సాప్ లో పంపాను. ఏంటి? వాళ్ళు వీడియో కూడా చూసేశారు. మీరు నన్ను ఇప్పుడు బెదిరించడం కూడా వాళ్ళు చూస్తూనే ఉన్నారు. అన్నయ్య, ఏంటనయ్యా ఇది? ఏంటనయ్యా ఇది? అయ్యో, ఇది నేను నమ్మలేకపోతున్నానన్నయ్య. మనసులో చాలా బాధగా ఉందన్నయ్య. ఏదో తెలియకుండా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, అందుకు ఇలా చేస్తావా అన్నయ్య? అయ్యో, అన్నిటికీ అన్నయ్య అన్నయ్య అంటానే. నువ్వు చెప్పిన వాటన్నిటికీ కళ్ళు మూసుకొని నమ్ముతానే. ఇలా చేసావేంటి? నిన్ను అన్నయ్యగా చూసింది దానికన్నా తండ్రిగా చూసింది ఎక్కువ. నువ్వెంత కేవలంగా ప్రవర్తిస్తావనుకోలేదన్నయ్య. పుట్టెంటుకల దగ్గర నుంచి చెవులు కుట్టించడం అన్నీ నువ్వే కదన్నయ్య చేశావు. మామ స్థానంలో నిన్ను చూడలేదు, తండ్రి స్థానంలోనే కదా నిన్ను చూశాడు. ఏదో చిన్న పిల్లలు తెలియక తప్పు చేశారు, మనమే కదన్నయ్య వాళ్ళని క్షమించాలి. ఎందుకన్నయ్య ఇలా చేశావు? ఇలా వాళ్ళ జీవితాన్ని నాశనం చేయొచ్చా? మావయ్య, తప్పుగా అనుకోకండి. నాకు మాలతి అంటే చాలా ఇష్టం, కానీ తన మీద నాకు ప్రేమ పుట్టలేదు. మామ కూతురు అంటే అచ్చటా ముచ్చటా ఉంటుంది. నేను రాణిని కలిసి ఉండకపోతే ఖచ్చితంగా మాలతినే పెళ్లి చేసుకునేవాడిని. నేనేం చేయను మామయ్య, అన్నీ మనం అనుకుంటున్నట్టు జరుగుతున్నాయి. ఇలా చూడండి నాన్న, ఈ ఇంటికి నేను వచ్చినప్పుడు నువ్వు నా కూతురు లాంటిదానివే, ఏ కష్టం వచ్చినా నాతో చెప్పుకోమ్మా అన్నారు. నేను ఇంట్లో నాకు ఒక నాన్న దొరికారని సంతోషించాను, కానీ నన్ను ఇలా మోసం చేశారేంటి నాన్న? నేను ఆ వీడియో తీసి మిమ్మల్ని ఇరికించాలని అనుకోలేదు. రాజా అంటే నాకు ప్రాణం, తనే నాకు లోకం. తను లేకుండా నేను అస్సలు బ్రతకలేను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. నేను చేసింది కరెక్టే నేను చెప్పడం లేదు, కానీ నాకు వేరే దారి కనిపించలేదు.
మీరెవరు నాకు పెద్దగా అనిపించలేదు. నా కూతురు జీవితమే నాకు పెద్దగా అనిపించింది. చిన్నప్పటి నుంచి నేనే దానికి ఆశలు రేకెత్తించాను. రాజానే నీ మొగుడు, రాజానే నీ మొగుడు అని. నేను తప్పు చేశాను. తప్పంతా నాదే. తప్పంతా పూర్తిగా నాదే. నేను తప్పు చేశాను. అందరూ నన్ను క్షమించండి. నేను కూడా ఒక మనిషినే కదమ్మా. అందరూ నన్ను క్షమించండి. ఇంతకు మించి ఇక్కడుండి నేను అవమాన పాలవదలుచుకోలేదు. నేను వెళ్తాను. అందరూ నన్ను క్షమించండి. అమ్మా చూసావు అమ్మా ఆ మనిషి ఏం చేశాడని? రేయ్, ఏది ఏమైనా ఆయన మా అన్నయ్యరా. పళ్ళు రాలగొడతాను. నేను చేసింది తప్పే. జాతకమని దోషమని మీ ఇద్దరిని విడగొట్టాను. అసలే కష్టంలో ఉన్న మా అన్నయ్యని నేను ఇంకా కష్టపెట్టానురా. సరే, దీని తర్వాత అన్ని సరిగా జరుగుతాయి. ఇలా రారా. ఏడోకమ్మా. ఏడవకండి అత్తయ్య. అమ్మా దీని తర్వాత మిమ్మల్ని ఏడోకమ్మా. విడిగా ఉంచనురా. ఈ రోజే మీ ఇద్దరిని కలుపుతానురా. అమ్మా ఏడోకమ్మా. మీరిద్దరు సంతోషంగా ఉంటే నాకంతే చాలురా. అమ్మా ఏడోకమ్మా, సంతోషంగానే ఉంటాం.